విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని గల్షాబ్ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు అందులో 145 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులు కేరళకు చెందిన మహ్మద్ షఫీల్, ఒడిశాకు చెందిన దంబూసిరిగంగా వెల్లడించారు. ఇక నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్జామ్ జంక్షన్ అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అక్కడ ఒక బొలెరోలో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్తో 2 వ్యక్తులను ఒక బొలెరో బండి దాంట్లో 145 కేజీస్ గాంజా 71 ప్యాకెట్స్ గాంజా పట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒకడు కేరళ అతను మొహమ్మద్ షఫీక్ అనే అతను కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ, అతను పాడువా మండల్ కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ నుంచి కేరళకి గాంజా తరలిస్తుండగా అతనితో పాటు దంబు సిరిగం అతను ఎవరైతే అతనికి గాంజా ఇచ్చాడో ఆ గాంజా ఇచ్చిన అతను కూడా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. 2 అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఈ గాంజా వాళ్ళు 2000 రూపీస్ పర్ కేజీకి